అందరికీ నమస్కారం. భీష్ముడు, ద్రోణుడు, విదురుడు ధృతరాష్ట్రుడికి చేసిన ప్రతిపాదన ప్రకారం పాండవులు ద్రౌపదితో కలిసి కృష్ణుడు, బలరాముడితో పాటు తిరిగి హస్తినాపురానికి వచ్చారు. ఇక్కడి వరకు నిన్నటి ఎపిసోడ్‌లో చూసాం. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం. పాండవులు హస్తినాపుర రాజ్యానికి వచ్చిన వెంటనే భీష్ముడు, ద్రోణుడు ధృతరాష్ట్రుడికి పాదాభివందనం చేశారు. దుర్యోధనుని భార్య తోడికోడళ్లతో కలిసి ఎదురు వెళ్లి రెండవ లక్ష్మీదేవిలాగా ఉన్న ద్రౌపదికి స్వాగతం పలికింది. కుంతి, ద్రౌపది గాంధారికి నమస్కరించారు. గాంధారి ఆశీర్వదించి ద్రౌపదిని కౌగిలించుకుంది. అప్పుడు గాంధారి, ఈ పాంచాలి నా కొడుకుల మృత్యుదేవతలాగా ఉంది అని అనుకుంది. గాంధారి విదురుణ్ణి పిలిపించి, విదురా, నీకిష్టమైన ఈ రాజకుమారి కుంతిని, ద్రౌపదిని వెంటనే పాండురాజ భవనానికి తీసుకువెళ్ళు. ద్రౌపది తీసుకొచ్చిన సామాగ్రి మొత్తాన్ని కూడా ఆ భవనానికి చేర్పించు. ఇప్పుడు శుభముహూర్తం, శుభ నక్షత్రం, తిథి ఉన్నాయి కాబట్టి ఈ మంచి ముహూర్తంలో ద్రౌపది చేత ఆ భవనంలో కుడికాలు పెట్టించు. కుంతి తన కుమారులు, కోడలితో ఆ గృహంలో క్షేమంగా ఉండాలి అని చెప్పింది. విదురుడు కూడా ఇది మంచి సమయం అని భావించి కుంతి, పాండవులు ద్రౌపదితో పాటు పాండురాజు భవనంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత బంధువులందరూ పాండవులను సత్కరించారు. ప్రజలు పాండవులను పూజించారు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు కుమారునితో కలిసి బాహ్లీకుడు ధృతరాష్ట్రుని ఆజ్ఞానుసారం పాండవులను సత్కరించి ప్రేమగా అభినందించారు. అప్పుడు విదురుడే అన్ని పనులు దగ్గరుండి చూసుకున్నాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత ధృతరాష్ట్రుడు, భీష్ముడు పాండవులను పిలిపించారు. ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో చెప్తున్నాడు, యుధిష్ఠిరా, ఇప్పుడు నేను చెప్పే మాటలు నీ తమ్ముళ్లతో కలిసి శ్రద్ధగా విను. పాండురాజు ఈ రాజ్యాన్ని వృద్ధి చేశాడు, పరిపాలించాడు. నా సోదరుడు పాండురాజు బలవంతుడు. అతడు నా ఆజ్ఞపై అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసి చూపించాడు. నువ్వు కూడా నా ఆజ్ఞను పాలించు. నా కుమారులు గర్వం, అహంకారం కలవాళ్ళు, చెడ్డవాళ్ళు, స్వార్థపరులు. వాళ్ళు నీతో యుద్ధం చేయకుండా ఉండాలి అంటే నువ్వు నా మాట విని వెంటనే ఖాండవ ప్రస్థం వెళ్ళు. మీరు అక్కడ నివసిస్తే మిమ్మల్ని ఎవరూ బాధ పెట్టరు. ఇంద్రుడు దేవతలను రక్షించినట్లు అర్జునుడు మిమ్మల్ని రక్షిస్తాడు. అర్ధరాజ్యంగా ఖాండవ ప్రస్థాన్ని పొంది మీ సోదరులతో పాటు అక్కడ నివసించు అని ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరుడికి చెప్పాడు. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు విదురునితో, విదురా, నువ్వు రాజ్యాభిషేకానికి కావాల్సిన సామాగ్రిని తెప్పించు. ఆలస్యం చెయ్యొద్దు. నేను ఈ రోజే కురుకుల నందనుడైన యుధిష్ఠిరుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను. వేదవేత్తలైన బ్రాహ్మణులను, వ్యాపారులను, బంధువులను, ప్రజలను విశేషంగా పిలిపించు. పుణ్యాహ వచనం చేయించి బ్రాహ్మణులకు భూరి దక్షిణలు ఇవ్వు. గోవులు, గ్రామాలు దానం చెయ్యి. ముత్యాల హారాలు, కోటి సూత్రం, ఉదరబంధం తెప్పించు. బ్రాహ్మణుల స్వారీకి వీలైన 1008 ఏనుగులను సిద్ధం చెయ్యి. పురోహితులు ఏనుగులు వెళ్లి గంగా జలం తీసుకురావాలి. ధర్మరాజుని సర్వాభరణాలతో అలంకరించాలి. అంబారీ ఏనుగు, సువర్ణాభరణాలు, శ్వేత ఛత్రం, చామరాలతో సిద్ధం చేయాలి. బ్రాహ్మణులు, రాజులు జయజయనాదాలు చేయాలి. ప్రసన్నులైన ప్రజలు అజమిడ వంశస్థుడైన యుధిష్ఠిరుణ్ణి ప్రశంసించాలి. పాండురాజు చేసిన ఉపకారానికి బదులుగా ఈ రాజ్యాభిషేకం చేయాలి అని ధృతరాష్ట్రుడు అనగానే అక్కడ ఉన్న భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, విదురుడు, ఆహా, చాలా బాగా చెప్పావు ధృతరాష్ట్ర అని ప్రశంసించారు. అప్పుడు వాసుదేవుడు కూడా, మహారాజా ధృతరాష్ట్ర, నీ ఆలోచన చాలా బాగుంది. ఇది కౌరవులకు అభివృద్ధికరం. నువ్వు చెప్పిన దానిని ఈ రోజే ఆచరించు అని అన్నాడు. శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పి పట్టాభిషేకానికి తొందర పెట్టాడు. విదురుడు ధృతరాష్ట్రుడు చెప్పిన పనులన్నీ పూర్తి చేశాడు. అదే సమయంలో వ్యాస మహర్షి కూడా అక్కడికి వచ్చాడు. కౌరవులందరూ బంధు సమేతంగా ఆయనను పూజించారు. శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారం వేద పండితుల సహాయంతో యథావిధిగా వ్యాస భగవానుడు పట్టాభిషేకం పూర్తి చేశాడు. శ్రీకృష్ణుడు, బాహ్లీకుడు, సోమదత్తుడు బ్రాహ్మణులను ముందు ఉంచి శాస్త్రం ప్రకారం భద్రపీఠంపై నిగ్రహంతో ఉన్న ధర్మరాజుని అభిషేకించారు. అప్పుడు అందరూ కలిసి, రాజా, నువ్వు సమస్త భూమిని జయించి నీ ఆధీనంలో ఉంచి రాజసూయాది యాగాలు నిర్వహించి గొప్ప దక్షిణలిచ్చి అవభృత స్నానం చేసి బంధుమిత్రులతో సుఖంగా ఉండు అని ఆశీర్వదించారు. సర్వాలంకార భరితుడైన ధర్మరాజు మూర్ధాభిషిక్తుడై అంటే పవిత్ర జలాలతో తలపై స్నానం చేయించబడిన ధర్మరాజు అక్షయ దక్షిణలు అందరికీ ఇచ్చాడు. సరిగ్గా అదే సమయాన అందరూ జయజయనాదాలు చేశారు. రాజులందరూ యుధిష్ఠిరుణ్ణి అభినందించారు. ఏనుగును అధిరోహించిన ధర్మరాజు ఇంద్రుడి వలె వెలిగిపోయాడు. శ్వేత ఛత్రంతో ప్రకాశించాడు.
హస్తినాపురానికి ప్రదక్షిణం చేసి ప్రజలు యుధిష్ఠిరుని రథాన్ని అనుసరిస్తూ నడుస్తూ ఉండగా నగరంలోకి ప్రవేశించాడు. బంధుమిత్రులందరూ పట్టాభిషిక్తుడైన ధర్మరాజుని అభినందించారు. అప్పుడు కౌరవులందరూ యుధిష్ఠిరుడి వైభవాన్ని చూసి ఏడ్చారు. ఇది తెలిసిన ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుడు కౌరవుల సమక్షంలో యుధిష్ఠిరునితో ఇలా అన్నాడు: నువ్వు పొందిన పట్టాభిషేకం అజితాత్ములైన పురుషులకు అసాధ్యం. అజితాత్ములు అంటే తమ మనస్సు ఇంద్రియాలను జయించని వారు. అలాంటి వారిని అజితాత్ములు అంటారు. ధర్మరాజా, నువ్వు పూర్వుల రాజ్యాన్ని పొంది కృతార్థుడవు అయ్యావు. నువ్వు నేడే కాండవ ప్రస్థానికి వెళ్లి నివసించు. అది పూర్వ వంశానికి చెందిన రాజధాని నగరం. కాండవ ప్రస్థాన్ని బుధుని పుత్రుడైన పురూరవుని కారణంగా ఋషులు నాశనం చేస్తారు. ఈ కథ భాగవతంలో వస్తుంది. వ్యాస భగవానుడు ప్రస్తుతం ఈ కథ ఇక్కడ ప్రస్తావించడం లేదు. అయితే నువ్వు మరలా కాండవ ప్రస్థాన్ని వృద్ధి చెయ్యాలి. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అందరూ నీ మీద భక్తితో నిన్ను అనుసరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ నగరం ధనధాన్య సమృద్ధి కలది. నీ తమ్ముళ్లతో వెంటనే బయలుదేరు అని అన్నాడు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుని మాటను గౌరవించి పాండవులు అతనికి నమస్కరించి అర్ధరాజ్యం పొంది భయంకర వనమైన కాండవ ప్రస్థానికి చేరారు. శ్రీకృష్ణుడి మీద గౌరవంతో పాండవులు శ్రీకృష్ణుడిని ముందు ఉంచుకుని కాండవ ప్రస్థం చేరారు. అప్పుడు భగవంతుడైన వాసుదేవుడు తన సంకల్పంతో ఇంద్రుని మనస్సులో ప్రవేశించి ఇంద్రుణ్ణి ఆదేశించాడు. అది గుర్తించిన ఇంద్రుడు విశ్వకర్మను పిలిచి నువ్వు కాండవ ప్రస్థం నగర నిర్మాణం చెయ్యాలి అని ఆదేశించాడు. అప్పుడు ఇంద్రుడి ఆదేశం ప్రకారం విశ్వకర్మ శ్రీకృష్ణుడికి నమస్కరించి మీ ఆజ్ఞను శిరసావహిస్తాను అని చెప్పగానే శ్రీకృష్ణుడు విశ్వకర్మ కురు రాజైన యుధిష్ఠిరునకు ఇంద్రనగరం వంటి నగరాన్ని నిర్మించు. అది శ్రీకృష్ణ వచనానుసారం రాబోయే కాలంలో ఇంద్రప్రస్థం అనే పేరు పొందాలి అని చెప్పాడు. ఆ తర్వాత ఒక పవిత్రమైన ప్రదేశంలో ఒక శుభముహూర్తాన శంకుస్థాపన చేసి నగర నిర్మాణం ప్రారంభించారు. ఆ ఇంద్రప్రస్థం ఎలా నిర్మించారు అంటే ఆ నగరానికి నలువైపులా లోతైన పెద్ద పెద్ద నీటి కాలువలు రక్షణ కోసం త్రవ్వించారు. ఎత్తైన ప్రాకారాలతో ఆ నగరం ఆకాశాన్ని తాకేలా ఉంది. తెల్లని మేఘాల కాంతిని, చంద్రకిరణాల శోభను వ్యాపించేలా ఉంది. 4 వైపులా గోడలతో ఆ నగరం ప్రకాశిస్తోంది. ఆ నగర ద్వారాలు గరుడుని రెక్కల్లా ఉన్నాయి. గదులు విశాలంగా ఉన్నాయి. మందర పర్వతంలా ఎత్తైన గోపుర ద్వారాలతో ఆ నగరం సురక్షితంగా నిర్మింపబడింది. నానా విధాలైన అభేద్య శస్త్రాస్త్రాలతో 4 వైపులా నింపబడి సురక్షితంగా ఉంది. నగరం 4 వైపులా చేతులతో విసరడానికి వీలైన లోహ శక్తులు నిండి ఉన్నాయి. ఆ నగరంలో ఎక్కడ చూసినా అస్త్ర శస్త్రాభ్యాసం చేసే యోధులు ఉన్నారు. పదునైన అంకుశాలు, శతఘ్నులు, యంత్రజాలాలతో, యుద్ధ సామాగ్రితో ఆ నగరం ప్రకాశిస్తుంది. లోహ నిర్మిత చక్రాలతో ఆ శ్రేష్ఠ నగరం ఎంతో శోభ కలిగి ఉంది. చాలా విశాలమైన వీధులతో 4 వైపులకు వెళ్లడానికి వీలైన మార్గాలు ఉన్నాయి. ఆ నగరం దైవికమైన ఆపదలకు దూరంగా ఉంది. అనేక విధాలైన తెల్లని భవనాలతో నిండిపోయింది ఆ నగరం. స్వర్గంలా ప్రకాశించే ఆ నగరం పేరు ఇంద్రప్రస్థం. ఇంద్రప్రస్థ నగరాన సుందర పవిత్ర ప్రదేశాల్లో యుధిష్ఠిరుని నివాస గృహం నిర్మించారు. అనంత ధనరాశితో నిండిన యుధిష్ఠిరుని భవనం కుబేరుని నివాసం లాగా ఉంది. వేదవేత్తల్లో శ్రేష్ఠులైన బ్రాహ్మణులు ఆ నగరంలో నివసించేందుకు వచ్చారు. అన్ని భాషలు తెలిసిన వారు ఇక్కడ నివసించడానికి ఇష్టపడ్డారు. ధనార్థులైన వ్యాపారులు నానా ప్రదేశాల నుండి ఆ నగరానికి వచ్చారు. శిల్పకళ తెలిసిన వారు చాలా మంది ఆ నగరంలో నివసించడానికి వచ్చారు. అలాగే నగరానికి 4 వైపులా అందమైన ఉద్యానవనాలు ఉన్నాయి. తీయటి మామిడి పండ్ల చెట్లు, కదంబం, అశోక చెట్లు, చంపకం, పున్నాగం, నాగపుష్పం, లకుచం, పనస, మద్ది, తాటి చెట్లు, చీకటి చెట్లు, పొగడ, మొగలి మొదలైన మనోహర పుష్పాల శోభతో, ఫలభారంతో వంగిన పండ్ల చెట్లతో ఆ నగరం ఎంతో అందంగా ప్రకాశిస్తుంది. పెద్ద ఉసిరి, లొద్దుగ, అంకోలం, నేరేడు, పాటలం, కుంజకం, అతిముక్తకం, కరవీరం, పారిజాతం ఇలా మొదలైన చెట్లతో, ఎల్లప్పుడూ పుష్ప ఫలాలు గల చెట్లతో, పక్షుల కిలకిల ధ్వనులతో ఆ ఉద్యానవనం ఎంతో శోభాయమానంగా ఉంది. మదించిన నెమళ్ళ కేకారవాలతో, ఎప్పుడు కోకిల గానాలతో, అద్దాల వంటి స్వచ్ఛ గృహాలతో ఆ ఉద్యానవనం నిర్మించబడింది. మనోహరమైన చిత్రశాలలు, విహారార్థం
కృత్రిమ పర్వతాలు అన్ని చోట్ల ఉన్నాయి. మంచినీటితో నిండిన దిగుడు బావులు కనిపించాయి. తామర పూలు, కలువ పూలు, హంసలు, బాతులు, చక్రవాకాలతో ప్రకాశించే సరస్సులు అన్ని వైపులా వ్యాపించి ఉన్నాయి. వన వ్యాప్తమైన వివిధ సుందర పుష్కరిణులు అక్కడ ఉన్నాయి. పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి. ఆ నగరం 4 వర్ణాల జనాలతో నిండి ఉంది. అసంఖ్యాకులైన స్త్రీ పురుషులు అక్కడ ఉన్నారు. మదించిన ఏనుగులు, గోవులు, ఒంటెలు, ఎద్దులు, గాడిదలు, మేకలు మొదలైన పశు సంపద సమృద్ధిగా ఉంది. విశ్వకర్మ నిర్మితమైన ఆ నగరం మహాత్ములకు, సత్పురుషులకు నిలయమై భాసిస్తోంది. అది ఇంకొక ఇంద్ర నగరంలాగా ఉంది. విశ్వకర్మ నిర్మితమైన ఆ నగరంలో కురు వంశస్థుడై మంగళ సత్కారాలు పొందిన యుధిష్ఠిరుడు, వేదవేత్తలైన బ్రాహ్మణులు సోదరులతో కలిసి శ్రీకృష్ణుడు, ధౌమ్యుడు, వేదవ్యాసుడు మొదలైన వారి అంగీకారంతో 32 ద్వారాలు కలిగిన ఆ నగరానికి వర్ధమానం అనే పేరుతో ప్రసిద్ధి పొందిన నగర ద్వారం నుండి లోపలికి ప్రవేశించాడు. అదే సమయంలో శంఖ దుందుబి నాదాలు ఒక్కసారిగా మార్మోగాయి. బ్రాహ్మణుల జయ జయనాదాలు వ్యాపించాయి. పట్టాభిషిక్తుడైన యుధిష్ఠిరుడు ఏనుగును అధిరోహించాడు. రాజమార్గాన్ని దాటి పవిత్రమైన శ్రేష్ఠ భవనంలోకి యుధిష్ఠిరుడు ప్రవేశించాడు. యుధిష్ఠిరుడు పూజ్యుడైన శ్రీకృష్ణుణ్ణి, విప్రులను యథాక్రమంగా సత్కరించాడు. ఆ నగరం నరనారీ జనంతో, గోవులతో ప్రకాశిస్తోంది. అలా పవిత్ర హృదయం గల పాండవుల ప్రసన్నత కారణంగా నిరంతరం అభివృద్ధిని చెందసాగింది ఆ నగరం. భీష్మునిచే, రాజైన ధృతరాష్ట్రునిచే ధర్మంగా అర్ధరాజ్యం పొందిన పాండవులు పాండవ ప్రస్థవాసులయ్యారు. ఆ తర్వాత యుధిష్ఠిరుడు ఇంద్రప్రస్థ నగర నిర్మాత అయిన విశ్వకర్మను పూజించి వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత వ్యాస భగవానుణ్ణి పూజించి వీడ్కోలు పలికాడు. ఈ మహోత్సవానికి కారణభూతుడైన శ్రీకృష్ణుడు తన నగరానికి తిరిగి వెళ్ళడానికి సిద్ధపడగా యుధిష్ఠిరుడు కృష్ణుడితో ఇలా అన్నాడు: యదునందన, నీ దయ వల్ల నేను రాజ్యాన్ని పొందాను. నీ అనుగ్రహంతో దుర్గమం, నిర్జనం అయిన ఈ ప్రదేశం ధనధాన్య సమృద్ధిని పొందింది. మీ కరుణ కారణంగా మేము సింహాసనం అధిరోహించాం. నువ్వే మాకు చివరికి దిక్కు. నువ్వే మాకు తల్లివి, తండ్రివి. మేము పాండు మహారాజును ఎరగం. మాచే చేయవలసిన పనులన్నీ నువ్వే చేయించు. పాండవుల ఇష్టానుసారం కార్యనిర్వహణకి అనుజ్ఞ ఇవ్వు అని శ్రీకృష్ణుడితో అన్నాడు యుధిష్ఠిరుడు. అప్పుడు శ్రీకృష్ణుడు, యుధిష్ఠిరా, నీ సామర్థ్యం వల్లనే నీ రాజ్యాన్ని ధర్మానుసారంగా నువ్వు పొందావు. తండ్రి తాతల రాజ్యం నీకెందుకు రాదు? దురాచారులైన దార్త్ర రాష్ట్రులు పాండవులను ఏమీ చెయ్యలేరు. ధర్మభారం వహిస్తూ స్వేచ్ఛగా రాజ్యపాలన చెయ్యి. బ్రాహ్మణులను సేవించు. అలాగే ఈ రోజు నారద మహర్షి వస్తాడు. అతని మాటలు శ్రద్ధగా విని రాజ్యపాలన చెయ్యి అని చెప్పి శ్రీకృష్ణుడు తన మేనత్త అయిన కుంతి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు శ్రీకృష్ణుడు కుంతికి నమస్కరించి తను వెళ్ళడానికి అనుమతి కోరాడు. అప్పుడు కుంతి, కేశవ, లాక్షాగృహంలో పడిన కష్టాలు నా తండ్రి కుంతి భోజుడికి కూడా తెలియవు. నీ సహాయంచే గొప్ప సముద్రం వంటి కష్టాన్ని దాటాను. నువ్వు దీనులకు రక్షకుడవు, విశేషించి దరిద్రులకు గొప్ప రక్షకుడవు. నీ దర్శనంతో మా దుఃఖాలన్నీ శమించాయి. పాండవులను నువ్వెప్పుడు మరవద్దు. నీ చింతనతోనే వారు జీవించి ఉంటారు అని అనగానే శ్రీకృష్ణుడు కుంతికి నమస్కరించి బలరాముడితో కలిసి ద్వారకా నగరానికి బయలుదేరాడు. ఈ మహాభారతం వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తున్నాడు కదా. అప్పుడు జనమేజయుడు అడుగుతాడు, ఇంద్రప్రస్థ రాజ్యాన్ని పొందిన తర్వాత పాండవులు ఎలాంటి పనులు చేశారు? మా పూర్వ పితామహులైన పాండవులు మహాబలశాలులు, మనోబలం కలవారు. వారి ధర్మపత్ని ద్రౌపది పాండవులను ఎలా సేవించింది? పాండవులు ఆమె పట్ల ఎలా ప్రవర్తించారు? పాండవులకు ఆమె విషయంలో ఒకరితో ఒకరికి భేదం కలగకపోవడానికి కారణమేంటి? నేను ఈ వృత్తాంతాన్ని పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నాను అని అన్నాడు. అప్పుడు వైశంపాయనుడు కథ కొనసాగిస్తూ చెప్తాడు. ధృతరాష్ట్రుని ఆజ్ఞానుసారం కాండవ ప్రస్థంలో రాజ్యాన్ని పొంది శత్రునాశకులైన పాండవులు ద్రౌపదితో కలిసి సంతోషంగా కాలం గడుపుతూ ఉన్నారు. ధర్మరాజు రాజ్యాన్ని పొంది సోదరులతో కలిసి ధర్మంగా భూమిని పరిపాలించాడు. శత్రువులను జయించి సత్యధర్మ పరాయణులుగా, ప్రజ్ఞావంతులుగా కీర్తింపబడుతూ పాండవులు ఆనందంతో ఆ ఇంద్రప్రస్థంలో నివసిస్తూ ఉన్నారు. అప్పుడు ఒకరోజు పాండవులు తమ కార్యాలను సమర్థంగా నిర్వహిస్తూ విలువైన రాజోచితాలైన ఆసనాలపై కూర్చొని ఉండగా దేవర్షి అయిన నారదుడు అక్కడికి వచ్చాడు. నారదుణ్ణి చూసిన యుధిష్ఠిరుడు ఆయనకి ఎదురు వెళ్లి తన ఆసనాన్ని నారదుడికి ఇచ్చాడు. నారదుడు ఆసనం మీద కూర్చున్న తర్వాత యుధిష్ఠిరుడు తనే స్వయంగా యథావిధిగా అర్ఘ్యపాద్యాదులనిచ్చి వినయంగా తన రాజ్యాన్ని నారదుడికి నివేదించాడు. నారదుడు సంతోషించి ధర్మరాజుని ఆశీర్వదించి నువ్వు కూడా కూర్చో అని అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు వేరే ఆసనం మీద కూర్చొని ద్రౌపదికి నారదుడు వచ్చిన సంగతిని చేరవేశాడు. నారదుడు వచ్చిన సంగతి తెలుసుకున్న ద్రౌపది పాండవులతో కలిసి నారద మహర్షి దగ్గరికి వచ్చి ఆయన పాదాలకు నమస్కరించి అక్కడ నిలబడింది. నారదుడు
అనేకమైన ఆశీర్వచనాలనిచ్చి సాధ్వి అయిన ద్రౌపదిని లోపలికి వెళ్ళమని ఆదేశించాడు. ఆమె వెళ్ళిన తర్వాత నారదుడు ఏకాంతంగా పాండవులతో మాట్లాడుతూ ఉన్నాడు. ద్రౌపది మీకు ఒక్కతే ధర్మపత్ని. మీలో మీకు ఆ కారణంగా వైరం పెరగకుండా ఉండడానికి మీకు ఒక కథ చెప్తాను వినండి అని నారద మహర్షి పాండవులకు ఒక కథ చెప్తాడు. ఆ కథ ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.